ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి విషయానికి వస్తే ఏం చేయొచ్చు ఇక్కడ? ఎందుకంటే నిన్న నిజంగా బంగారు శర్మ గారి ఈవెంట్ నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది ఆ కార్యక్రమం నాకు. అటువంటివి ఇంకా జరుగుతూ ఉండాలి అంటే అంత పెద్ద మొత్తంలో కాకపోయినా సరే ఎవరికి చేతనైనంత వాళ్ళు. వీధికి 5 చర్చలు ఏంటి? ఒక వీధికి 5 చర్చలు ఏంటి? వాడు సౌండ్ పెడితే ఏం కాదు, వీళ్ళు సౌండ్ పెడితే పోలీసులు వచ్చి ఆపడం ఏంటి? వీ నీడ్ తత్వం చారిటబుల్ ట్రస్ట్ లాంటి ఫౌండేషన్స్ ఉండి ఇలాంటి స్ట్రాంగ్ హిందూ ఫౌండేషన్స్ వచ్చి వీటిని టేకప్ చేసి దీన్ని సాల్వ్ చేయాలి తప్ప మనం గవర్నమెంట్ని కోర్టుని మూవ్ చేద్దామంటే చేతులు దాటిపోయినాయి ఆల్రెడీ. అవును, చాలా దారుణంగా దోచుకుంటున్నారు. సో ప్రతి ఒక్కడు మాట్లాడాలి అనేది ఇందుకోసమే. ఎందుకంటే ఇప్పుడు ఎంతైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడితే కొన్ని లక్షల మంది వరకు వెళ్తుండొచ్చు, ఆ తర్వాత మిగిలిన జనాల లోపలికి వెళ్ళడం కష్టం. ఎవరు మాట్లాడినా అంతే, మేము మాట్లాడినా అంతే, ఇంకొకరు మాట్లాడినా అంతే. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు పిల్లల్ని వదిలేయండి. వాళ్ళని ఏదో బజార్ల మీదకి వదిలేయమనట్లేదు, ధర్మం కాపాడతాము అని ఒక